హలో, వెల్కమ్ టు ఎవ్రీవన్. ఇప్పుడే జస్ట్ అనానగా ఒక రోజు చూసుకొని వచ్చాను. అండ్ అనానగా ఒక రాజులాగే యాజ్ అ నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్, ఎస్ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. చాలా బాగుంది. మీరేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో నవీన్ పోలిశెట్టి గారి నుంచి, యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ దిస్ ఫిలిం ఆల్సో. చాలా బాగుంది. నాకైతే నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంది. చూడాలి కలెక్షన్, ఐ డోంట్ నో. వంశీ గారు ఉన్నారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కలెక్షన్స్ ఆల్సో. ఇక్కడ నేను చూసిన థియేటర్లో అయితే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ ఉంది. ఇట్స్ ఎ గుడ్ రెస్పాన్స్ అండ్ సీన్స్ అయితే అదిరిపోయినాయనే చెప్పొచ్చు. రియల్ ఎంటర్టైన్మెంట్ అప్ప. అండ్ యాజ్ ఆయన చెప్పుకున్నట్టుగానే ఎంటర్టైన్మెంట్ స్టార్ అని ఏమి ఇచ్చినారో, ఐ థింక్ సో హీ డిజర్వ్స్ దట్. ఆయన ఎఫర్ట్ పెట్టింది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ నాకు ఇంకొకటి నచ్చింది అంటే చమక్ చంద్ర. ఎస్, ఆయన టాలెంట్ గురించి మాకు అందరికి తెలిసిందే కానీ బట్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ జబర్దస్త్ నుంచి వచ్చిన కామెడియన్స్లో నేను చమక్ చంద్ర గురించి, ఎందుకంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆయనకున్న మాడ్యులేషన్స్, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు బీ ఇన్ ఎ గ్రేటర్ పొజిషన్. ఇప్పుడు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అరవింద సమేత తర్వాత ఇంకా కొన్ని ఫిలిమ్స్ తర్వాత ఐ థింక్ సో దిస్ విల్ బీ వన్ మంచి ఆయనకి గుర్తింపు వస్తుంది. అండ్ ఆఫ్టర్ 2 బిగ్ లాసెస్ వంశీ గారికి కూడా మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఐ థింక్ సో హీ విల్ బీ ఆల్సో వెరీ హ్యాపీ. సంక్రాంతి నాకు తెలిసి మంచి టఫ్ ఉంది కాంపిటీషన్, బికాజ్ చిరంజీవి గారిది అనిల్ రావు కూడా హిట్ అయింది. అండ్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ నాకు తెలిసి సంక్రాంతికి. లాంగ్ రన్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఫ్యామిలీ, ఎందుకంటే టైం ఇవ్వాలి. ఇంతమంది మాకి ఒకటి తర్వాత అంటే కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది. బట్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారు. మీనాక్షి చౌదరి, ఎస్, గుడ్, డన్, డీసెంట్ జాబ్. ఆమెకి ఇచ్చిన రోల్ నీట్గానే వితౌట్ ఎనీ హర్డల్స్ షీ హస్ క్లియర్డ్ ఇట్ వెరీ ఈజీలీ. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఎందుకో అంత ఇంకా ఎక్స్పెక్ట్ చేసినామేమో మీనాక్షి చౌదరి నుంచి అన్నట్టు అనిపించింది కొన్ని సీన్లో, అంత తప్ప ఇంకేం లేదు. కానీ ఓవరాల్గా నాకైతే 5/5 అని అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళు మూసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి ఒక 2 hours కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కూడా నాకైతే బోత్ ఎమోషన్స్ యాజ్ వెల్ యాజ్ కామెడీ మిక్స్ అయ్యి ప్రాపర్ ఫిలిం. నేనేమి ఇది పక్కా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాను, కానీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నవీన్ పోలిశెట్టి గారి నుంచి, హీ హాజ్ డెలివర్డ్ ఇట్ క్లీన్గా మీకు ప్లేట్లో అందించినారు. సో సంక్రాంతి పొంగల్లా లేకపోతే ఏమో అన్ని స్వీట్స్ అన్నీ ఉన్నాయి. సో యూ కెన్ టేక్ ఇట్ ఇన్ దట్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్. నేను ఒకటే చెప్తాను, పోండి, ఎంజాయ్ చేసి రండి. నో లాజిక్ అవన్నీ ఆలోచించొద్దండి. క్రింజ్ కామెడీ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలు కూడా అర్థం చేసుకొని నవ్వేంతలా ఉంది అని నా అభిప్రాయం. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. సో ఐ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిం. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ టు అనానగా ఒక రాజు. థ్యాంక్ యూ.